ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి మీకందరికీ పెంతెకోస్తు పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. మనము నిన్నటి దినాన పెంతెకోస్తు ఆదివారంగా ఆచరించి ఉన్నాము. అనగా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 10 దినములకు పరిశుద్ధాత్మ మరి అక్కడ ప్రార్థించుచున్న వారి అందరికి మీదికి వచ్చిన దినము అదే సంఘ ఆవిర్భావ దినం. ఇప్పుడు మనం చూస్తే సంవత్సరం వెంబడి సంవత్సరము సంఘ వార్షికోత్సవం అని చేస్తున్నాము. ఆ వార్షికోత్సవాల కన్నా ఇది సంఘము పుట్టిన దినము. దీనిని పెంతెకోస్తు అని చెప్తున్నాం. పెంతెకోస్తు దినాన సంఘముగా ప్రారంభించింది ఆది క్రైస్తవ సంఘం. సో దీనికి సంబంధించి పరిశుద్ధాత్మను గోరుము అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 243వ పాట. ఈ పాటను బేతాళ జాన్ అనే కవి మరి గురువు పాస్టర్ గారు రెవరెండ్ ఈయన రచించారు. ఈయన 1840వ సంవత్సరం నుంచి 1895 సంవత్సరాల మధ్య మరి జీవించి ఉన్నారు, పరిచయం చేసి ఉన్నారు. ఈయన లూథరన్ సంఘం గుంటూరులో మరి గుర్రం మీద అనేక ప్రాంతాలకి, గురజాల, పల్నాడు ఇలాంటి ప్రాంతాలకి మరి గుర్రం మీద వెళ్ళి సువార్త ప్రకటించిన గొప్ప సేవకుడు. ఈయన గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పాలంటే మనకి బ్రిటిష్ వారు అనేక ప్రాంతాలకు వచ్చారు. ఈ ప్రాంతాల్లో వారు మరి వారి యొక్క వాణిజ్యపరమైన విధానాలన్నీ అమలు జరిపారు. అందులో భాగంగా మరి గుంటూరులో అప్పట్లో కలెక్టర్స్ వీళ్ళందరూ దొరలని అంటాం కదా మనం, వారుండేవారు. అప్పట్లో మరి కరెంట్ లేకపోవటం వల్ల పంకా తిప్పుతున్నప్పుడు గాలి వస్తుంది, అది పంకా అంటారు. అంటే ఇప్పుడు మనం టిన్ స్మిత్, బ్లాక్ స్మిత్, కమ్మరి అంటారు కదా, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక ఫ్యాన్ లాంటి దాంతో ఊదుతూ అక్కడ మంట బాగా వచ్చేటట్టు చేస్తాడు. అలాంటిదే పంకా పెద్దది గాలి వచ్చేటట్టు అప్పట్లో వాళ్ళు మరి యూజ్ చేసేవారు దొరలు. ఆ పంకా తిప్పటానికి మరి ఒక కూలివాని కొడుకుని అపాయింట్ చేసుకున్నారు. అక్కడ పనిచేసే కూలివాని కొడుకు ఉద్యోగంగా ఆ పంకా తిప్పటానికి వారు మరి పెట్టుకున్నారు. అయితే ఆ దొరగారు మడత కుర్చీలో కూర్చుని ఆ పుస్తకం చదువుతూ ఈ కుర్రవాడి చేత పంకా మరి తిప్పించేవారు. తిప్పిస్తున్నప్పుడు ఈ కుర్రవాడు ఆ పంకా తిప్పుతూ అక్కడున్న ఒక పుస్తకాన్ని తీసుకుని అది చూస్తూ ఆ పంకా తిప్పటం మర్చిపోయాడు. అందులో లీలమైపోయి. అతని తండ్రి కూలివాడు. ఈ కుర్రాడు పనిచేస్తే పంకా తిప్పితేనే గాని గడవని పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఈ కుర్రవాడు పుస్తకం చదువుతూ మరి ఆ పంకా తిప్పటం మర్చిపోయాడనేసి అతని తండ్రి చూసి ఆ కుర్రవాడిని చాలా కొట్టాడు. ఎందుకంటే ఆ ఉద్యోగం తీసేస్తారు ఇంకా దొరగారు అనేసి ఆ కుర్రవాడిని కొట్టినప్పుడు ఆ దొరగారు ఆ కుర్రవాని యొక్క ఇంట్రెస్ట్ని గమనించి నో, ఈ కుర్రవాడు ఈ ఉద్యోగానికి రావక్కర్లేదు, కానీ ఈ కుర్రవాడిని హై స్కూల్లో జాయిన్ చేయి, ఆ హై స్కూల్కి అయ్యే ఖర్చు అంతా నేను ఇస్తాను అని ఆ దొరగారు ఆ కుర్రవాడిని హై స్కూల్లో జాయిన్ చేశారు. ఆ ఖర్చు అంతా భరించారు. తర్వాత మరి ఉన్నత విద్య కూడా చదివించారు. ఆ కుర్రవాడే ఈ బేతాళ జాన్. తర్వాత బాప్తిసం పొంది
బేతాళ జాన్‌గా, మరి అంతకుముందు అన్య పేరు ఏదో ఉంది. ఆ బేతాళ జాన్‌గా మరి బాప్తిసం పొంది ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో మొట్టమొదటిగా మరి సంఘాధ్యక్షుడు వరకు కూడా ఆ పదవి కూడా మరి అలంకరించాడని కొంతమంది చెప్తారు. మొత్తానికి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఆ రోజుల్లో గుర్రం మీద వెళ్లి సువార్త ప్రకటించిన గొప్ప సేవకుడు. ఆయన ఈ పరిశుద్ధాత్మను గోరుము అనే ఈ పాటను మరి చక్కటి శైలిలో రచించారు. ఈ పాట ర కళ్యాణి రాగం, ఈ పాట యొక్క రాగం కళ్యాణి రాగము, తాళము త్రిపుట. అంటే ఈ రోజుల్లో అందరూ పాటలు రాసేస్తున్నారు కానీ దానికొక సిస్టమాటిక్‌గా ఆహ్, మరి రాగం, తాళం ఇవేమీ ఉండట్లేదు. ఆ రోజుల్లో కవులు మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంబంధించిన ఈ పాటలన్నిటిలో కవులు చక్కగా మరి ఆ రాగం కరెక్ట్‌గా ఫాలో అయ్యేటట్టు ఒక సిస్టమాటిక్‌గా వారు రచించారు. అంతే కాకుండా మరి దేవుడు ప్రభువుకు వాగ్దానం చేసిన ప్రకారముగా, తండ్రి వాగ్దానం చేసిన ప్రకారంగా మీ మీదికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పినప్పుడు మరి ప్రజలందరి మీదికి నా యొక్క ఆత్మను కుమ్మరింతును అని వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానము నెరవేర్పును ఇక్కడ కవి చక్కగా ఈ 5 చరణాల్లో వివరించాడు. ఒక్క చరణం నేను మీకు జస్ట్ శాంపిల్‌గా వినిపిస్తాను. ఎందుకంటే దీనికి చాలా చరణాల్లో, చాలా రాగాల్లో అందరూ పాడుతున్నారు. అయితే ఒక్క చరణం మీకు శాంపిల్‌కి నేను వినిపిస్తాను. అందులో రెండో చరణం గురించి మరి మనం కొద్దిగా మాట్లాడుకోవాలి. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము నరులందరి మీద నాయాత్మనొంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం బేయది వర్షము లేని పైరు చందం బేయది పరబోధకముల వర్తితమైన పనులు జీవరహితములై అనుభవముగాని సారీ ఐ మిస్డ్ ద ట్యూన్. హ్మ్. మరొకసారి ప్రయత్నిద్దాము. ఇది చాలా ములావతీతమైన పనులు జీవ రహితములై అనుభవముగాని వయ్యుండు పరిశుద్ధాత్మను గోరుము జీవమయేసు ప్రభుని పేరట వేడుము జీవమయేసు ప్రభు నీ పేరట వేడుము. నేను గత 2 వారాలుగా చెప్పిన విధంగా యేసు ప్రభు పునరుద్ధానుడైన దినం నుంచి ఆరోహణమై దినం వరకు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు
యెరూషలేము విడిచిపెట్టక అక్కడే ఉండి ప్రార్థన చేయండి అనేసి ప్రభువు సెలవిచ్చిన విధంగా ఈ 10 రోజులు ప్రపంచమంతటా అనేక మంది ప్రపంచ శాంతి నిమిత్తమై, అనేక అవసరతల నిమిత్తమై ప్రార్థించి ఉన్నారు. వారు వాటి యొక్క ఆ రిజల్ట్స్‌ని కూడా పొందుకొని ఉన్నారు. దీన్నే వరల్డ్ డే ఆఫ్ ప్రేయర్ అని కూడా చెప్తుంటారు. తర్వాత మీకు దీని వివరాలు సౌండ్ నేను వినబడడం చెప్తాను. లేదండి. సౌండ్ వినపడతలేదండి? ఓకే. వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుందా? అన్నయ్య. ఓకే. మీరేమన్నా సౌండ్ తగ్గించారేమో చూడండి. ఆ! వినిపిస్తుంది అయ్యగారు, వినిపిస్తుంది. మాకు ఓకే. వినిపిస్తుందండి. రైట్. ఇందులో పరిశుద్ధాత్మ లేనిది, వర్షము లేని పైరు చందం వేయది అనే దానికి మరి నాకొచ్చిన ఐడియా లేదా నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, నేను 1997లో కువైట్ రావటానికి వీసా స్టాంపింగ్‌కి బాంబే వెళ్ళినప్పుడు, అక్కడ మరి మాన్సూన్ ఈ ఆగస్ట్‌లో మాన్సూన్ ఎక్కువ ఉండటం వల్ల హెవీ రెయిన్స్ ఉండి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. బంద్ అయిపోయినాయి. బాంబేలో వర్షాలు ఎక్కువొస్తే లోకల్ ట్రైన్స్ అన్నీ ఆగిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో నా వీసా స్టాంపింగ్ కోసం నేను సుమారుగా ఒక వారం రోజుల పైనే ఒక హోటల్‌లో స్ట్రక్ అయిపోయాను. అప్పుడు ఆ హోటల్‌లో నాతో పాటు ఒక శ్రీకాకుళం వ్యక్తి షిప్పింగ్ కంపెనీలో షిప్‌లో పనిచేస్తాడు. అతను జాయిన్ అవ్వటానికి వచ్చాడు. అదే విధంగా ఇంకొక నాగాలాండ్ నుంచి ఒక వ్యక్తి నా పక్కన ఉన్నాడు. ఒక ఆదివారం మేము ముగ్గురం కలిసి బాంబేలో చర్చ్‌కి వెళ్ళాం. ఆ తర్వాత అలాగా పరిచయం అయ్యి, ఒకరోజు సాయంత్రం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు, ఆ నాగాలాండ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి, జాబ్ కోసం వచ్చిన ఆ వ్యక్తి నాతో చెప్పిందేంటంటే, సౌండ్ రావడం లేదండి ఇంకా. మీరు అడ్జస్ట్ చేసుకోండి అందరికి వినిపిస్తుంది. సో, మెర్సీ ప్లీజ్ కమ్యూనికేట్. సో, అతను చెప్పిందేంటంటే మీ సౌండ్ రావడం లేదు. అతను చెప్పిందేంటంటే ఆహ్, మరి మిగతా వాళ్ళకి వినిపిస్తుంది. ఒకప్పుడు నాగాలాండు బీడు భూమి. ఆ కొండల మీద ఏ విధమైన పైరులు ఏమియు లేవు. ఆల్మోస్ట్ ఇంకా కరువు ప్రాంతం కింద ఉండే ఆ నాగాలాండ్‌కి ఒక మిషనరీ అక్కడికి సేవ చేయటానికి వచ్చాడు. అప్పుడు ఆ మిషనరీ వారికి సువార్తను అందించి కొంత మందిని ఆయన మరి ప్రభు నామంలోకి నడిపించిన తరువాత అప్పుడు వారందరూ మరి మనమందరము ప్రార్థన చేసి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు? దేవునితో ఎందుకు పోరాడకూడదు? అని వారందరూ ఒక వారం దినములు దేవునితో ప్రార్థన ద్వారా పోరాడారు. మాకెందుకు నువ్వు చెయ్యవు ఈ పని? ఈ దేశంలో ఎందుకు వర్షాలు లేవు ఈ రాష్ట్రంలో అని వారు ఈ వారం రోజులు ఉపవాసం ఉండి చాలా బలంగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేశారు. ఆ విధంగా వారు చేసినప్పుడు వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే, నీవు గనక మా ప్రాంతాన్ని వర్షంతో నింపి ఇక్కడ పైరులు పండేటట్టుగా సస్యశ్యామలంగా ఈ ప్రాంతాన్ని చేస్తే, మా అందరి కుటుంబముల్లో నుంచి ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తిని మేము పాస్టర్‌గా ప్రపంచ నలుమూలలకి పంపిస్తాము. ఆ పాస్టర్‌కయ్యే ఖర్చులు ఆ ఇంట్లో వాళ్ళే మేమే భరిస్తాము. ముగ్గురు, నలుగురుంటే అందులో ఒకళ్ళు పాస్టర్ అయితే మిగిలిన ముగ్గురు అతనికయ్యే ఖర్చు భరించాలి. ఈ రోజుల్లో చాలామంది జీతం కోసం పాస్టర్‌లుగా పనిచేస్తున్నారు. దాని గురించి నేనేమి కామెంట్ చేయట్లేదు. అయితే వీరు సమర్పించుకొని సేవకు పంపబడిన వారికి ఆ కుటుంబమే పోషిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ చూచినా
ప్రపంచంలో నాగాలాండ్కి సంబంధించిన పాస్టర్స్ ప్రతి చోట ఉంటూ ఉంటారు. మీరు మెడ్రాస్ గురుకుల్ లూథరన్ థియోలాజికల్ కాలేజీకి వెళ్ళినా గురుకుల్, అదేవిధంగా హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా నాగాలాండ్, మణిపూరీస్ వీరందరూ చక్కగా గిటార్తో పాటలు వాయిస్తూ ఎంతో అద్భుతంగా మరి పాటలు పాడుతూ ఉంటారు. దేవుడి వారికి అటువంటి స్వరాలను కూడా ఇచ్చాడు. ఆ తదుపరి బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ప్రపంచ నలుమూలలకి సువార్త ప్రకటించడానికి మిషనరీస్ కింద వెళ్ళారు. ఇప్పుడు చైనా నుంచి కూడా కొంతమంది మరి ఆ విధంగా మిషనరీస్ వెళ్తున్నారు. ఇది మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు సువార్త ప్రకటించటానికి ప్రపంచ నలుమూలలకి వెళ్తున్నారు. వీరికి ఏ విధమైన జీతములు మామూలు వాళ్ళు తీసుకున్నట్టుగా ఏమి ఉండవు. వారు ఆ దేవుని మీదే ఆధారపడి వారు వెళ్తూ ఉంటారు. సువార్త కొరకు ఎక్కడ బడ్జెట్ ఏమీ లేదు. ఇది మరి పెంతెకోస్తు యొక్క ఉపోద్ఘాతంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పెంతెకోస్తు అనేది మరి 50వ దినము. పెంట అంటే 50. ఇది ఆది క్రైస్తవ సంఘము ఆవిర్భవించిన దినము. ఇక్కడ మనం చూస్తే యెరూషలేము దేవాలయము, పెంతెకోస్తు సంఘ ఆవిర్భావం. ఇది మీరు ఇక్కడి నుంచి చూస్తుంటే యెరూషలేము దేవాలయము, ఈ ప్రాకారములు, సొలొమోను మంటపము, శృంగారం అనే దేవాలయము, అక్కడ సొలొమోను మంటపం, ఇవన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. పెంతెకోస్తు పండుగలో మనం చూస్తే యూదులకు 3 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. 1 పస్కా పండుగ, 2 పెంతెకోస్తు పండుగ, 3 పర్ణశాలల పండుగ. ఈ 7 యూదులకున్న 7 పండుగల్ని 3 ముఖ్యమైన పండుగలుగా వర్గీకరించారు వారు. మరి 7 రంగుల్లో 3 ప్రైమరీ కలర్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎరుపు, పసుపు, నీలము, ఆ విధంగా 3 పండుగలు వారుగా దీనిని విభజించుకున్నారు. పస్కా పండుగ అనంతరం 50 దినముల తరువాత వచ్చు పెంతెకోస్తును వారముల పండుగ అని కూడా పిలుస్తారు. అనగా 7 వారముల తర్వాత, 7 సబ్బాతు దినముల తర్వాత వచ్చే ఆదివారము మరి 50వ దినము పెంతెకోస్తు అని పిలుస్తారు. అనగా యేసు సిలువ వేయబడిన తరువాతి సబ్బాతు దినము నుండి 7 వారముల తర్వాత వచ్చే ఆదివారమునే వారముల పండుగగా లేదా ప్రథమ ఫలముల పండుగగా లేదా పెంతెకోస్తు పండుగగా ఆచరించుదురు. నిన్నటి దినము మనం పెంతెకోస్తు ఆదివారముగా ఆచరించి ఉన్నాం. దీనినే ధవళాదివారం అని కూడా చెప్తుంటారు. ఇది 3 ప్రధాన వార్షిక విందులలో ఒకటి. దేవుడైన యెహోవా మరి మోషేకు ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనంలో ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. ఇది 3 వార్షిక విందులు. ఈ ప్రధాన వార్షిక విందుల్లో మగవారందరూ కూడా దేవుని సన్నిధిలో కనపడవలెను. ఎందుకంటే పండించిన పంటలకు కృతజ్ఞతలు చెల్లించు పండగ ఈ పెంతెకోస్తు పండగ. ఫస్ట్ ఫ్రూట్స్ ఫెస్టివల్ అంటారు. లేకపోతే ఇది పస్కా సమయంలో యేసు సిలువ వేయబడెను. మరియు ఆయన పునరుత్థానమైన తర్వాత 40 రోజుల అనంతరము ఆరోహణమాయను. పునరుత్థాన అనంతరము 50 దినముల తర్వాత అనగా ఆరోహణమైన 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ శిష్యుల మీదికి పంపబడినది. కాబట్టి ఈ పండుగను అనేక దేశముల నుండి యూదులు వచ్చి యెరూషలేములో కలిసి ఆచరించెదరు.
మనం చూస్తే ఈ 3 పండుగలకి ముఖ్యంగా 28 దేశాల్లో ఉండే యూదులు, అప్పటికే 28 దేశాలకి చెదిరిపోయిన యూదులు ఈ పండుగలకు వచ్చి అక్కడ ఈ పండుగలను యెరూషలేం దేవాలయంలో కలిసి ఆచరిస్తారు. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాప్తమైనదని చెప్పిన తర్వాత, ఎక్కడ 2, 3 కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను అన్నప్పుడు, అప్పటి నుంచి వారు మరి యెరూషలేం దేవాలయంలో కాకుండా వేరే వేరే చోట ఆచరిస్తున్నారు. అంతకుముందు ఖచ్చితంగా ఆ పండుగకు యెరూషలేం దేవాలయంకే వచ్చేవారు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మలోను, అగ్నిలోను బాప్తిస్మం ఇవ్వబడటం గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాటల యొక్క నెరవేర్పు ఈ పెంతెకోస్తు పండుగ. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మిచ్చును. మరియు ఆత్మ కుమ్మరించబడడం గురించి యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు, జనులందరి మీదికి నా ఆత్మను కుమ్మరింతును. మనమందరము మామూలుగా నీటి బాప్తిస్మం తీసుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా మనము పొందుకోవాలి. అదే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆ అనుభవాన్ని కూడా మనము పొందుకోవాలి. అది అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఎవరంటే యేసు ప్రభు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చునని యోహాను ముందుగా నీళ్లతో బాప్తిస్మిస్తూ అక్కడ వారందరికీ ప్రకటించి ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని యోవేలు ముందుగానే, ప్రభువుకు ముందుగానే కొన్ని సంవత్సరముల ముందు ఇక్కడ ప్రవచన రూపంలో మనకిది తెలియజేసి ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు అగ్ని నాలుకలు, ఈ నాలుకలు సువార్తను గూర్చి మాట్లాడుటకును మరియు సంభాషించుటకును ఇది చిహ్నమై ఉన్నది. యెషయా గ్రంథం వ్రాయటం మొదలుపెట్టినప్పుడు, యెషయా గ్రంథం మనం మొదటి వచనంలో చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము అక్కడ చూసినప్పుడు నాకు పెదవులు కాలుతున్నాయనేసి ఒక వచనము ఉంటుంది. అయితే తర్వాత చూసుకోవచ్చు మనం. అది చాలామంది మరి భక్తులు, దైవజనులు, ప్రతి ఒక్కరిని దైవజనులని చెప్పకూడదు మనం. నిజమైన దైవజనులు ప్రార్థన చేసినప్పుడు నేను కనులారా చూశాను. మరి జడ్సన్ అబ్రహాం గారు కువైట్ వచ్చి మనకి ఇప్పుడు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీస్లో పరిచయం చేస్తున్న పాస్టరమ్ గారు, ఆవిడ ఉన్నారు కదా, రత్న పినాక్, వారింటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినప్పుడు జడ్సన్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి రత్న పినాక్ గారు, నా పెదవులు ఏంటో అయిపోతున్నాయి, నాకు కాలిపోతున్నాయి, వేడొచ్చేస్తుంది, అది ఇది అన్నప్పుడు, అప్పుడు జడ్సన్ గారు ఆవిడతో చెప్పారు, ప్రభు నిన్ను అభిషేకిస్తున్నాడు, అభిషేకం వస్తుంది, నీకు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు, సో పరిచర్యకు నీవు పిలువబడ్డావు, ఇదే నీకు సూచన అనేసి. సో నాలుకలు, ఆ నాలుకలు అనగా ఈ పెదవులు కాలుట
అగ్ని నాలుకలు ఇవన్నీ సువార్తను గూర్చి మాట్లాడుటకును మరియు సంభాషించుటకును ఇది చిహ్నం. అగ్ని పవిత్రపరచు ఉనికిని సూచించుచున్నది. ఇది మన జీవితంలోని అవాంఛనీయమైన అంశములను కాల్చివేయును మరియు ఇతరుల జీవితములను ప్రకాశింపచేయుటకు మన హృదయములను మండించును. అందుకనే ఈ పెంతెకోస్తు దినాన అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అని చక్కటి పాట పాడుతూ ఉంటాం. మనలో అగ్ని మండించినప్పుడు, మన హృదయంలో అగ్ని మండినప్పుడు మనము ఇతరుల జీవితాల్ని ప్రకాశింపచేస్తాం. సో అగ్ని పవిత్రపరుస్తుంది. ఇది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన అవాంఛనీయమైన అంశాలన్నింటినీ క్లియర్ చేసేస్తుంది, కాల్చివేసేస్తుంది. అందుచే పెంతెకోస్తు దినమునందు చాలా మంది విశ్వాసులపైకి అగ్ని దిగి వచ్చినది. అనగా ఇప్పుడు దేవుని ఉనికి ఆయనను విశ్వసించే వారందరికీ అందుబాటులో ఉందని మనకి సూచించుచున్నది. చాలామంది మరి దక్షిణ అమెరికాకి సంబంధించిన కొన్ని దేశముల్లో, ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో వారు సంవత్సరానికి ఈ ఒకసారి పెంతెకోస్తు ఈ 10 దినములు మరి వారు ప్రార్థన చేస్తూ ఉండగా చివరిగా ఆ 3 దినములు వారు అసలు ఏ విధమైన పానీయములు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి ఇదే అగ్ని నాలుకల యొక్క ఆ ప్రసన్నతను లేదా ఆ యొక్క అనుభవాన్ని వారందరూ పొందుకుంటాం మనం గమనించవచ్చు. నాకు తెలిసి నేను చెప్తున్నాను, వారు ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మతో ఈ చివరి 3 దినములు వారు నింపబడుతుంటారు. అనేక మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి బిషప్లు అక్కడికి వెళ్ళి మరి ఆరోహణ దినం నుంచి పెంతెకోస్తు దినం వరకు ఈ 10 దినములు ఎంతో ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధాత్మ అనుభవాలని వారు పొందుకొని వారి వారి దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుతున్నారు. ఆయన తండ్రి తనకప్పగించిన పనులన్నిటినీ ముగించి సకల మానవులందరి పాపముల నిమిత్తము సిలువలో పస్కా బలి పశువుగా రక్తము చిందించి సిలువలో సిలువ మరణము నొందెను. ఆయన సమాధిలో నుండి పునరుద్ధానుడై 40 దినములు లేచి 40 దినములు అనేక మందికి ప్రత్యక్షమై తాను సజీవుడినై ఉన్నాడనేసి అనేక మందికి మరి తెలియజేసి ఉన్నాడు. ఆదాము ద్వారా ఏదెనులో ప్రవేశించిన పాపం అనే మరణమును రెండవ ఆదాముగా యేసు ప్రభు సిలువలో బలి అయి మరి మరణం అనే ముళ్ళును విరిచి మరణమును జయించెను. యేసు ప్రభు సిలువలో సమాధిలో నుంచి పునరుద్ధానుడు అవ్వకపోయినట్లయితే క్రైస్తవత్వానికి విలువే లేదు. అయితే ఆయన ఈ లోకంలో ఎవరు పునరుద్ధానం చెందని పరిస్థితుల్లో యేసు ఒక్కడే మరి పునరుద్ధానుడై సమాధి నుంచి తిరిగి లేచి దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎంప్టీ టోమ్, ఖాళీ సమాధి ఒక్కటే ఈ ప్రపంచంలో ఉంది, అది యేసు ప్రభుది. అందుకనే హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాటలో ఖాళీ సమాధిలో అని ఒక వచనం ఉంటుంది, మీరు తర్వాత చూడవచ్చు. సో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను. ఇది లూకా వైద్యుడు వ్రాసిన విషయాలు. అపోస్తలుల కార్యములు అనగా ఇది టైటిల్ వచ్చి అపోస్తలుల కార్యాలు, యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్ అని పెట్టారు. దానికంటే పరిశుద్ధాత్మ కార్యాలని పెడితే ఇంకా బాగుంటుందని నా యొక్క ఒపీనియన్.
ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి చేసిన వాగ్దానం ఏంటంటే 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఇక్కడ యెరూషలేములోను యోదయ సమరయ దేశములో అందంతటను భూదిగంతముల వరకును. కాబట్టి మన యొక్క సువార్త ముందు యెరూషలేము అంటే మన ఇంటిలో, తర్వాత యోదయ మన బంధుమిత్రాదుల మధ్య, తర్వాత సమరయ దేశంలో అనగా మిగిలిన స్నేహితులకి, బయట వారికి. సో ముందు ఇల్లు చక్కబెట్టలేనోడు బయటేం చక్కబెడతాడని మన తెలుగు వాళ్ళు సామెతలు చెప్తున్నారు. కాబట్టి ముందు మన గృహములో సువార్తను ప్రకటించుకోవాలి, మన బంధుమిత్రాదులకు. తర్వాత మనం మరి ఈ నాగాలాండ్ వాళ్ళు అనేకమైన దేశాలకు వెళ్ళి చేస్తున్నట్టుగా సమరయ దేశంలో అందట. ఈ 3 ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అంచేత మరి వెన్ ద డే ఆఫ్ ది పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎందుకంటే మీరు యెరూషలేము నుండి విడిచి వెళ్ళక యెరూషలేములోనే ఉండి మరి ప్రార్థన చేయుడి అని చెప్పినప్పుడు సుమారుగా 120 మంది అక్కడ కూడి వారు ఏక మనస్సుతో ప్రార్థన చేసినట్టుగా అపోస్తల కార్యాల్లో మనకి వ్రాయబడి ఉన్నది. ఆ 120 మందిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే మరి ఇక్కడ మనం చూడండి. అగ్ని నాలుకలు, ఈ ఎక్స్పీరియన్స్‌ని వారు గమనించారు. అగ్ని నాలుకలు అంటే ఇది సువార్త ప్రకటించటానికి మరి సాదృశ్యంగా ఉంది. అద్భుతమైన సంఘటన. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. కాబట్టి ఈ అనుభవాన్ని మనము కూడా పొందుకోవచ్చు. ఎప్పుడంటే మనము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందినప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనే వరం మనం కూడా పొందుకోగలము అని మరి లోక వర్ణించలేని దానిని వర్ణించుటకు వివరించటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు లోక వైద్యుడు. కంటికి అగుబడు వాస్తవమైనది, ద రియల్ థింగ్స్ వీఆర్ సీయింగ్, అనగా కళ్ళతో చూస్తున్నాం ఏంటి ఈ అగ్ని నాలుకలు. అంతేకాదు వినికిడికి సంబంధించింది ఆడియో విజువల్. ఒక ప్రక్క అగ్ని నాలుక, బలమైన గాలి, ఇంకొక పక్క సౌండ్. మరి ఆ సౌండ్ కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇవి అన్నీ వినికిడికి సంబంధించిన దృష్టి సంబంధమైన కనుపడు రీతిలో అనుభవజన్యమైన ఎక్స్పీరియన్సింగ్. ఒక ప్రక్క మరి బలమైన గాలి ఆకాశము నుండి అకస్మాత్తుగా అగ్నిజ్వాలల వంటి నాలుకలు చూస్తున్నట్టు ఆ సౌండ్ వింటున్నారు. ఇవన్నీ అనుభవజన్యమైన ఒక అద్భుతమైన సంఘటన. ఇది ఇక్కడ మనం చూస్తే మరి
యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ తన and in శిష్యులతో all చెప్పాడు, Judea and Samaria, and to the ends you will be my witnesses in Jerusalem, and in all Judea and Samaria, and to the ends of the earth. Go into the world and preach the gospel to all creation. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటున్నాను. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము ఇప్పుడు మనం చూసాము పరిశుద్ధాత్మక యొక్క ప్రెజెన్స్కి నిదర్శనం ఏంటంటే మబ్బు, వర్షము, అగ్ని, సౌండ్ ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు నిదర్శనంగా ఉంటాయి. పావురము, అందుకని యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఒక పావురం పైన వచ్చింది. ఇవన్నీ పరిశుద్ధాత్మకు నిదర్శనాలు. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే, ఇదేమి అని వారిలో వారు అనుకుంటున్నప్పుడు అక్కడ పేతురు గారు చూసారా ఎలా నిలబడి ఉన్నారో? అక్కడ చుట్టూ ఈ జనాలందరూ ఉన్నారు. అప్పుడు ఈ గలిలీయులకి కంఠ ఉచ్చారణలో కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే వారు మాట్లాడేటప్పుడు అక్షరాలను మింగే అలవాటు కలదు. కాబట్టి వారు యెరూషలేము ప్రాంత ప్రజలు అనేసి వారు అక్కడ భావించారు. మీరు గమనిస్తే ఈ యాక్సెంట్ డిఫరెన్సెస్ చూస్తే తమిళనాడు ప్రజలు వాళ్ళకి తమిళ్లో కొన్ని అక్షరాలు లేవు. హ, శ్రీ అని, కా బదులు గా పలుకుతారు వారు. అదేవిధంగా మన అరబు ప్రజలు సమోసా అంటం బదులు సంబోసా అంటారు. కోషి అనే దానికి గోసి అంటారు. అదేవిధంగా తమిళ ప్రజలు కొంతమంది శ్రీ అని పలకటానికి స్ట్రీ, STREE ఆ ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటారు. అలాగే ఐగుప్తీయులు 16
అని చెప్పటానికి వారు 16 అని చెప్పలేరు, 16 అని చెప్తారు. మీరు కావస్తే చూడండి, మీ ప్రక్కనున్న వారు ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే 16 అని చెప్తారు. అలాగా కొంతమంది స్కాట్లాండ్ పీపుల్, ఇంగ్లాండ్ వాళ్ళు, వారు మాట్లాడుకునేటప్పుడు కొన్ని అక్షరాలు మింగేసి వారు బ్యాసివ్ వాయిస్ తోటి మాట్లాడుతుంటారు. అదే విధంగా ఇక్కడ గలిలీలు, వీరందరూ గలిలీ ప్రాంతానికి చెందినవారు, యేసు ప్రభు శిష్యులు ఎక్కువ శాతం. సో వారి ఉచ్చారణలో కొంచెం ఇబ్బంది ఉంది. అందుచేత వీళ్ళందరూ యెరూషలేం ప్రాంత ప్రజలు అనేసి వారు భావించారు. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్పందన అక్కడ కలుగుతుంది. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, స్పందన, ఆ పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించిన తరువాత అక్కడ జరుగుతున్న స్పందన మనం గమనించవచ్చు. ఇక్కడ మరి అనేక దేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఏంటి మాటలు ఇలాగా నా భాషలో మాట్లాడుతున్నాడు, మా దేశ భాషలో మాట్లాడుతున్నాడు అనేసి అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ నిండినప్పుడు పేతురు గారు ధైర్యంగా నిలవబడి, అయ్యలారా, మరి దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చుచున్నాడు, జాము కూడా కాలేదు, ఇక్కడ ఎవరు కూడా క్రొత్త మద్యాన్ని స్వీకరించలేదు, సేవించలేదు. ఎందుకనగా యూదులకు సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు రాత్రిపూట, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు డే టైం. ఆ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుంచి 12 రెండో జాము, 12 నుంచి 3 మూడో జాము, 3 నుంచి 6 వేకువ జాము. కాబట్టి మొదటి జాములో ఎక్కువగా మద్యం సేవించే సమయము, 9 నుంచి 12 చోరులు తిరిగే సమయం, 12 నుంచి 3 విషపురుగులు, దుష్టశక్తులు సంచరించే సమయం, 3 నుంచి 6 ప్రార్థన చేసే సమయం. అందుకనే మసీదులో కానీ మరి యేసు ప్రభు పెందలకడనే లేచి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థించుచుండేననేసి మనం మన గ్రంథంలో చదువుతున్నాం. ఇక్కడ మరి కనీసం జామ్ అయినా అవ్వలేదు, 6 గంటలైతేనే కానీ. ఇప్పుడైతే మరి డే అంతా ఓపెన్ చేస్తున్నారు. అక్కడ 6 గంటలైతేనే కానీ కనీసం బార్లు ఓపెన్ చేయరు కదా. ఉదయమే క్రొత్త మద్యం ఎవరు సేదించట్లేదు. మేము పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాము, శక్తి పైనుండి వచ్చును. దేవుడు మరి నిర్వహించే విధానములో మార్పు కలదు. మామూలుగా అగ్ని కింద నుంచి పైకి వెళ్తుంది. మనం గ్యాస్ ఆన్ చేస్తే బర్నర్స్లో కింద నుంచి పైకి అగ్ని వెళ్తుంది. కానీ ఇక్కడ అగ్ని నాలుకలు పైనుంచి కిందకు వచ్చింది, అగ్ని పైనుంచి కిందకి వచ్చింది. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రజెన్స్. కాబట్టి దేవుడు తన కార్యాలని నిర్వహించే విధానంలో ఇక్కడ మార్పు కలదు. ఆ మార్పును మనము గమనించవచ్చు. అందుకనే మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మనము దేవునికి ఆలయమై ఉన్నాం. అందుకనే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే, మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో ఆ సమయంలో అప్పుడే పరిశుద్ధాత్మ మన హృదయంలో ముద్ర వేస్తుంది, ఆత్మ ముద్ర. అది మనము మరణ పర్యంతము పరిశుద్ధాత్మ మనతో ఉండుటకు ముద్రించబడి ఉన్నది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ తన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
కాబట్టి క్రీస్తునందు విశ్వసించే వారందరూ కూడా ఈ ఆత్మ చేత నింపబడుదురు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు. అది ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఎవరు బాప్తిస్మం తీసుకున్నా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందుచున్నాం. సందేశము కొరకు ఆత్మ అధికారమును అనుగ్రహించుచున్నది. మనము క్రీస్తు కొరకు నిలవబడినప్పుడు పరిశుద్ధాత్మ మనకి సహాయకరంగా ఉండి మనం ఏం చేయాలో చెప్తుంది. మాట్లాడువారు మీరు కాదు, ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. ఎప్పుడు మీరు రాజులను, ప్రధానమంత్రులను కలుసుకుంటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో అనేది ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. మీరు ఓన్లీ ప్రజెన్స్. అందుచేత ఇక్కడ పేతురు ఎంత భయస్థుడో తెలుసు కదా. ఆయన నేను ఎరగనని 3 సార్లు బొంకిన పేతురు భయస్థుడు ఇక్కడ మరి ధైర్యంగా నిలవబడి అందరి ముందు సందేశాన్ని ఇస్తున్నాడు. వాగ్దానం చేయబడిన సహాయకుడు ఎల్లప్పుడూ పంపబడిన పనికి సంబంధించి ఉండును. మరి పేతురు గారు అక్కడ సువార్తను ప్రకటించబోతున్నాడు కాబట్టి ఆయనకు సహాయంగా ఉండి ధైర్యంగా మరి ఆ సందేశం కొరకు మరి ఆ పరిశుద్ధాత్మ అధికారాన్ని ఆయనకి అనుగ్రహించుచున్నది. దేవుడు తన శక్తిని పంపించుచున్నాడు. కానీ ఆ శక్తి ఎందు నిమిత్తం అంటే అది ఆయన కొరకు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే సువార్త నిమిత్తము. ఇక్కడ మనం చూస్తే మరి ఆత్మ ఇతరుల వైపు సంచరించినది. అక్కడ ఉన్న వారందరి మీదే ఆ ఆత్మ సంచరించి వారందరినీ మరి పేతురు వైపు ఆకర్షించుతున్నది. ఇక్కడ ఒకసారి చూస్తే మనము అతడు ఆ ప్రజలతో వారి స్వంత భాషలో మాట్లాడుచున్నాడు. అతడు ప్రపంచము నలుమూలల నుండి ప్రజలను చేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ ప్రపంచ నలుమూలల నుంచి అక్కడ ప్రజలను చేర్చుకుంది. మరి వారి స్వంత భాషల్లో మాట్లాడుతున్నారు. నేను సౌత్ కొరియా మరి పాల్ యాంగిచో చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళగానే నాకు హెడ్ ఫోన్స్ ఇచ్చారు. ఆ హెడ్ ఫోన్స్లో 10 భాషల్లో ట్రాన్స్లేషన్ స్పాట్లో వస్తూ ఉంటుంది. జపనీస్, చైనీస్, మరి అలాగే టెగలాంగ్, ఇంగ్లీషు, అన్ని భాషల్లో 10 భాషల్లో మరి ఇమ్మీడియట్ స్పాట్ ట్రాన్స్లేషన్ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీరు వచ్చింది ఎక్కడెక్కడి నుంచి అంటే మరి మనం చూస్తే చూడండి, రోమ్ నుంచి వచ్చారు, ఫిర్గియా నుంచి వచ్చారు, పంపులియా నుంచి వచ్చారు. వీరందరూ అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. అప్పుడు పేతురు గారు ధైర్యంగా వారితోటి మాట్లాడి ఏం చెప్పారంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చూస్తే 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు
తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను. ఆ రోజు పేతురు గారు ధైర్యంగా నిలబడి, ఆ రోజు సిలువ వేసింది మీరు, ఆయన్ని చంపింది మీరు, అందుకు మేము సాక్షులం. మీరేదైతే వద్దని నిరాకరించారో అదే మూలకు తలరాయి అయింది. అదే ప్రభువుని ఆయన మనకు ప్రభువుగా మరి నియమించారు. ఆయన ద్వారా తప్పితే వేరే ఏ నామంలో కూడా రక్షణ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారు అని చెప్పినప్పుడు ఆ దినాన 3,000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నారు. ఆ దినాన ఆది క్రైస్తవ సంఘము ప్రారంభమైంది. అప్పటి నుంచి వారు 46వ వచనము, వారేక మనస్కులై ప్రతి దినమును దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. దీనికి ముందు వచనం ఏంటంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరల కొద్దీ పంచిపెట్టిరి. ఈ వాక్యం నన్ను ఎంతో స్ట్రెస్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరల కొరది పంచిపెట్టిరి. ఇప్పుడు అనేక మంది భక్తులు ఏం చేస్తున్నారంటే, వారు స్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు అని చెప్తారు అంతే. ఆ తర్వాత చెప్పరు. ఇక్కడ ఏమనుంది, వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. వారి వారి అక్కర కొలిది పంచిపెట్టిరి. ఇది 0 అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు, కానీ అక్కర్ల కొరిది వారికి ఏమి పంచిపెట్టడం లేదు. ఈ రోజుల్లో మరి చూడండి, అందరూ దేవాలయంలో తప్పక కూడుకొనుచు, దిస్ ఇస్ కాల్డ్ ఫెలోషిప్. మనమందరము సంఘములో ఈ విధంగా కూడుకోవటం వల్ల, ఒకరితో ఒకరము సహవాసం చేయటం వల్ల మరి దేవుని శక్తి మన మీదకి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ టీవీ చర్చెస్ అయిపోయినాయి. మనిషి ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టేసి అదొక చర్చి. మరి ఆ చర్చిలో ఆ స్క్రీన్ టచ్ స్క్రీన్లని ఆ స్క్రీన్ చూసి మనకి ఏ విధమైన సహవాసం ఉంటుంది? స్క్రీన్ సహవాసమా? మొన్న 2 దైవజనులు మాట్లాడుతూ మీకు అందరికీ పెట్టాను గ్రూప్లో. మరి ఈ స్క్రీన్లో అన్నీ చేయొచ్చు, కానీ స్క్రీన్లో ఎవరు సంసారం చేసుకోరు అని ఒక దైవజనుడు ఇంకో దైవజనుడితోటి మాట్లాడుతూ మీకు మొన్న వీడియో పెట్టాను నేను, మీరు చూసే ఉంటారు. కాబట్టి ఆ దినముల్లో ఆది క్రైస్తవ సంఘంలో వారు అందరూ ఏక మనస్కులై దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించి, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొంచుండిరి. చక్కగా అందరూ కలిసి తింటున్నారు. ఈ రోజుల్లో అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ ఒకే డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తుంటారు, కానీ ఎవరి మొబైల్తో వారు బిజీగా ఉంటున్నారు. కలిసి భోంచేస్తారు, కానీ వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటం లేదు. దెర్ ఈస్ నో ఫెలోషిప్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. మరి అటువంటిది సంఘంలో ఏముంటుంది? సంఘంలో ఆదివారము వర్షిప్ అయిపోగానే కనీసం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండరు. వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. మరి ఏమంత అర్జెంట్ పనో నాకు అర్థం కాదు. ఏ సీరియల్ మిస్ అయిపోతున్నారో, లేకపోతే ఏ మటన్ షాప్కి వెళ్ళటం లేట్ అయిపోతుందనో మరి నాకు తెలియదు, కానీ చర్చ్ అవగానే
ఒకప్పుడు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్లో బెల్ కొట్టగానే అందరు రెడీగా ఉండి పారిపోయేటట్టు ఇంటికి, ఆ విధంగా చర్చ్ అవగానే అందరూ ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవటం జరుగుతుంది. అలా కాకుండా సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు మనకి నిష్కపటమైన హృదయంతో ఆహారం తీసుకున్నప్పుడు ఆనందంగా మనకి ఉంటుంది. కాబట్టి ఈ సందేశము అనేక భాషల్లో భూమి యొక్క మారుమూలల ప్రాంతంలో వరకు చెప్పబడుచున్నది. ఏ విధంగా అంటే మరి క్రైస్తవ మతం ఏ జాతి లేదా ప్రజల సమూహమునకు పరిమితం కాదు. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఎనీ వన్ ట్రైబ్. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ఏ జాతి, రంగు, జాతీయత లేదా భాషకు చెందిన దేవుడు మీతో మాట్లాడును. నీవు వినుటకు సిద్ధమా? పోదాము సువార్త చెప్పుటకు పోదాము. ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, వీడు కాదు, వారు కాదు అని చక్కటి పాట మనం అందరం పాడుతున్నాం అప్పుడప్పుడు. కాబట్టి ప్రభు ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఇది మనందరికీ ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ. దిస్ ఇస్ ద గ్రేట్ కమిషన్. అనగా ప్రభు వచ్చు పర్యంతము ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానములను ప్రచురించవలసిన బాధ్యత మనకందరికీ ఇవ్వబడినది. ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నప్పుడు ఇది అందరికీ ఉచితము. ఇది ప్రభువు మనకు అనుగ్రహించుచున్న జీవాహారము. ఇది డైరెక్ట్గా పరలోకము నుంచి వచ్చిన చిరజీవాన్నం. ఇది భుజించడం వల్ల మనము మన పర్మనెంట్ రెసిడెన్స్, పిఆర్ అంటున్నారు కదా, పిఆర్ వచ్చేసిందని చాలా సంబరపడుతూ ఉంటారు. అది కాదు, మన చివరి నివాసము, నిత్య జీవము ఉండే ప్రదేశము పరలోక రాజ్యము. అక్కడికి మనం చేరుకునే వరకు ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనకి ఇవ్వబడిన ఆ జీవాహారము మనకు తోడుగా ఉండి అక్కడ వరకు మనల్ని నడిపిస్తుంది. మన పితరులు మన్నా తిని మరణించారు, కానీ ఎవరైతే ఈ జీవాహారం తింటారో వారు పరలోక రాజ్యంలో చేరు పర్యంతమో వారు మరి బ్రతికే ఉంటారు. అంటే మనం శారీరకంగా మరణించినప్పటికీ మన ఆత్మ బ్రతికే ప్రభు చెంతకు చేరుతుంది. కాబట్టి ఇది మనకి ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ, ద గ్రేట్ కమిషన్ గాస్పుల్. ఇది మనమందరము మరి ప్రపంచమంతటా చెప్పవలసిన బాధ్యత మనకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్.